కుత్బుల్లాపూర్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నిజాంపేట శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపులో సూసైడ్ లెటర్ రాసి విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని చనిపోయాడని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దగ్గరలోని నిజాంపేట హాస్పిటల్ కి వైద్యం కోసం తీసుకెళ్లారు. ఇక హోలిస్టిక్ వైద్యులు అప్పటికే చనిపోయారని చెప్పారు. దాంతో కాలేజ్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఏంటి కారణాలు, ఏంటి, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? స్పందన, ఇటీవల కాలంలో కూడా మనం తరచుగా చూస్తున్నాము. ఇంటర్ విద్యార్థులు అందరూ కూడా ఇటు నారాయణ కాలేజ్ తో పాటు అలాగే శ్రీ చైతన్య కాలేజీలలో కూడా విద్యార్థులు తరచుగా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల కిందట కూడా ఒక అనూష, ఇంటర్ విద్యార్థిని అనూష అనే వ్యక్తి కూడా బాచుపల్లి నారాయణ కాలేజ్ లో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడం కూడా చూసాం మనము. తాజాగా కుత్బుల్లాపూర్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కూడా కలకలం రేపింది. నిజాంపేట శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో సూసైడ్ లెటర్ రాసి విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ ఉరివేసుకొని చనిపోయాడని కూడా తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అయితే దగ్గరలోని నిజాంపేట్ హాస్పిటల్ కి వైద్యం కోసం తీసుకెళ్లారు. అయితే హోలిస్టిక్ వైద్యులు అప్పటికీ కూడా చనిపోయారని చెప్పారు. దాంతో కాలేజ్ ముందు కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. అయితే నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో విద్యార్థి సూసైడ్ చేసుకోవడంపై కూడా ఆయన లెటర్ రాసి వెళ్ళడం కూడా సంచలనాత్మకంగా మారింది. ఈ సేమ్ టైం ప్రస్తుతము ఈ తరచుగా ఇటీవల కాలంలో కూడా ఈ విద్యార్థులు ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడైతే ఎవరైతే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కూడా అది కాలేజీ యాజమాన్యం చెప్పారు. అయితే కొద్ది రోజుల కిందటనే ఇటు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద కూడా బాచుపల్లి నారాయణ కాలేజీ కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఆమె తరచుగా కూడా ఇటీవల కాలంలో అన్ని కాలేజీ కూడా తనిఖీ చేస్తున్నారు. అక్కడ సదుపాయాలు సరిగ్గా లేవని, ఎట్ ది సేమ్ టైము తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో కూడా వీళ్ళతో ఫీజులు చెల్లిస్తూ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఎందుకంటే ఆ నారాయణ శ్రీ చైతన్య అనే క్యాంపస్ లో మనం పేర్లు తీసుకోకూడదు, ఎందుకంటే యాజమాన్యమే చెప్పింది కాబట్టి ఆ పేర్లు తీసుకుంటున్నాం. ఎందుకు శ్రీచరణ్, తరచుగా శ్రీ చైతన్య కాలేజ్ లోనే పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారా? పేరెంట్స్ ఏమంటున్నారు? అదే స్పందన, వేల కొద్ది లక్షల్లో ఫీజులు పడుతూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే నాణ్యమైన విద్యను అందించాలంటూ కూడా ఈ కాలేజీలలో మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు. కానీ అక్కడ అకాడమిక్ అంటే సిలబస్ ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ అవుతుందా, లేకపోతే కేటగిరైజ్ గా కూడా కొంతమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారా అంటే అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముమ్మడి యాజమాన్యాల వైఫల్యం మూలకంగానే ఇలా జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడగలిగేలా యాజమాన్యాలు కాలేజీలో ఉండాలి. కానీ విద్యార్థులు ఒత్తిడికి గురై అంటే కొంతమందికి పర్సనల్ రీజన్స్ తో కూడా సూసైడ్ చేసుకుంటుండొచ్చు. కానీ కొంతమంది ఈ కాలేజ్ క్యాంపస్ లో ఇలా సూసైడ్ లకు పాల్పడడం కూడా తగ్గదు అంటూ కూడా విద్యావేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం ఈ గతంలో కూడా పలు డిమాండ్లు కూడా వచ్చాయి. బాచుపల్లి నారాయణ కాలేజ్ స్టాఫ్ ని మొత్తాన్ని కూడా మార్చాలి అని కూడా డిమాండ్లు వచ్చాయి. ఎందుకంటే విద్యార్థుల భద్రత పట్ల పూర్తిగా శ్రద్ధ వహించాలని కూడా డిమాండ్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా కాలేజీలో వివరించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను సూచించారు. అయితే ఎట్ ది సేమ్ టైమ్ ఈ విద్యార్థులు ఆకస్మికంగా కూడా సూసైడ్ చేసుకోవడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే
వరుస పెట్టి ఇటు అధికారులు కూడా నారాయణ టీచర్స్ కాలేజ్ లో కూడా వరుసగా కూడా వెళ్తున్నారు, రైట్స్ వెళ్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. కానీ యథావిధిగా స్టూడెంట్ మాత్రం సూసైడ్ చేసుకుంటున్నారు. అది అకాడమిక్ సిలబస్ భారంగా మారుతుందా, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మార్కులు తక్కువస్తున్నాయని సూసైడ్ చేసుకుంటున్నారా, లేకపోతే వేరే వేరే కారణాలతో చేసుకుంటున్నారా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. కానీ మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా మాత్రము ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో మాత్రము అపవాదం మూటగట్టుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. స్పందన.